నిర్మల్ కేంద్రంలోని అయ్యప్ప హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట స్వామి ఆలయంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవంను శనివారం కన్నుల పండుగ నిర్వహించారు. గోదావరి నది జలాలు పంచామృతాలతో గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోద్ మురళీధర్ రెడ్డి, ఆలయ గురువు స్వామి నవయుగ మూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అనంతరం స్వామివారి పల్లకి ఊరేగింపు పట్టణ పురోవీధుల గుండా కొనసాగింది. ప్రతి సంవత్సరంలాగే డిసెంబర్ మొదటి శనివారం ఈ ఆరట్టు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక నవంబర్ 24వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు నిరంతరం అయ్యప్ప భక్తులకు ఆలయంలో అన్నప్రసాద వితరణ కొనసాగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వాముల మాలాధారణ మొదలైనటువంటి డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి మొదటి శనివారం రోజు మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట నుండి అయ్యప్ప స్వామి యొక్క పల్లకి ఊరేగింపు నిర్వహించడం సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఉదయమే 6 గంటల నుండి అయ్యప్ప స్వాములందరి సమక్షంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి దంపతుల సమక్షంలో ఆలయ గురుస్వామి మూర్తి గారి ఆధ్వర్యంలో ఆలయ పూజారులంతా కూడా కలిసి స్వామివారికి పవిత్ర గంగాజలంతో అభిషేకం జరిపించి అయ్యప్ప స్వాములందరి చేతుల మీదుగా పంచామృతాభిషేకాన్ని ఉనర్చి తదనంతరం నూతన వస్త్రాలంకరణ చేసి స్వామివారిని పల్లకితో నిర్మల్ నగర వీధులన్నిటిలో అందు కూడా ఊరేగింపుగా అయ్యప్ప స్వాముల యొక్క శరణు ఘోషలతో తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి శోభాయాత్ర క్షేత్రం నుండి మొదలు 9 గంటలకు మొదలయ్యి సాయంకాలం 5 గంటల వరకు క్షేత్రం చేరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 24వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు క్షేత్రానికి విచ్చేసేటటువంటి ప్రతి అయ్యప్ప స్వామికి కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మా ఆలయ ధర్మకర్తలతో పాటు ఎందరో భగవద్బంధువుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించడం జరుగుతుంది. కావున భగవద్బంధువులు అయ్యప్ప స్వాములు అందరూ కూడా విచ్చేసి ఈ అన్నప్రసాదాన్ని వినియోగించుకోవలసిందిగా, స్వీకరించవలసిందిగా, ఆ స్వామివారి యొక్క నిండు కృపా కటాక్షాలు పొందవలసిందిగా అందరినీ కూడా భగవద్బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాం.